హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారంతా? ఇక్కడ నేను తోటకూర పప్పు చేస్తున్నాను అనమాట. నేను చేసే విధంగా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్యాళ్ళు కడిగి అది తోటకూర కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఎసురు కూడా వేసేసుకున్నాను. తర్వాత టమాటా వేసినాను, పసుపు వేసినాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక వంకాయ వేసిన. వంకాయ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్, తర్వాత ఎల్లిపాయలు కూడా వేయాలి, అది ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఇంక ఇట్లా 1 బై 1 అన్నీ వేస్తూ ఉండాలన్నమాట. జీలకర్ర కూడా వేసుకోవాలి, మెంతులు కూడా వేసుకోవాలి. పప్పు యాజ్ యూజువల్ అందరికీ వచ్చింది కదా. కాకపోతే ఇక్కడ నేను పచ్చిమిరపకాయల పప్పు కాదు, వట్టికారం పప్పు. పచ్చిమిరపకాయల పప్పు అయితే ముందే వేసేస్తాం కదా, కానీ ఇక్కడ నేను వట్టికారం పప్పు చేస్తున్నా. ఇదేంటంటే కారం ఫస్ట్ వేసినామనుకోండి బెల్లు ఉడకట్లేదు. ఇంకా అందుకోసం ఇట్లా కాదనేసి కొంచెం చింతపండు వేసినా ఉడకకుంటుంది, కారం వేసినా ఉడకట్లేదు. ఇంకా అనేసి ఒక గిన్నెలో కారము, చింతపండు సపరేట్ వేసి మగ్గించవచ్చు అనుకో. కాకపోతే ఇట్లా పెట్టుకున్నామనుకో, అంటే గిన్నెలు సపరేటు, ఇంకా వాటితో పాటు ఇది కూడా బాగా మగ్గుతుంది కదా, బాగుంటుంది అన్నమాట పప్పు టేస్టు. ఇంకా అందుకోసం అట్లా పెట్టి ఇంకా విజిల్ పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ పప్పు అయిపోయింది, ఇంకా ఎన్నిపి తర్వాత పెట్టాలా. ఇంకా టైం అవుతుంది, హడావిడి అయిందనమాట. ఇంకా పప్పు చేసి మళ్ళీ చపాతీ కూడా చేసినాను కదా. చపాతీ, పప్పు, ఇంకా అన్నానికంటే ఇంకా మళ్ళీ రైస్ కుక్కర్లో కడిగి పెట్టినానంటే బాబు మధ్యాహ్నంగా అట్లా ఆన్ చేస్తాడు. అందుకని అది ఒక్కటి కడిగి అట్లా పెట్టేస్తాను. ఇంకా ఇవైతే అన్నీ పెట్టేస్తున్నా. ఇంకా పప్పు ఎనిపి తర్వాత పెట్టేస్తే అయిపోతుంది. పప్పు అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పాలకూర, వంకాయ, టమాటా 3 కలిపి చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నేను కూడా ట్రై చేసి టేస్ట్ బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను. అందుకని మీరు కూడా ట్రై చేయండి. మరి సూపర్ అంటే సూపర్ ఉంది పప్పు అయితే. ఇంకా ఇక్కడ జీలకర్ర ఆవాలు, తిరువాతలు కూడా ఇంకా జీలకర్ర ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం ఎల్లిపాయలు కూడా కొంచెం అట్ట నల్లగా దంచి ఎల్లిపాయలు, ఇంకా తర్వాత కరివేపాకు, ఇంక ఇట్లా 1 బై 1 వేసేసి ఇంకా తర్వాత పెట్టేస్తే ఇంకా ఆడికి పప్పు పని అయిపోతుంది కదా. ఇంకా మనకు నైట్కి వేరే ఏమన్నా చేసుకోవచ్చు అన్నమాట కర్రీ. ఇప్పటివరకు అయితే ఈ పని అవుతుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా పప్పు పెట్టేసేయడమే. తర్వాత పెట్టేసి బాక్స్ పెట్టుకొని పోతే ఇంకా మళ్ళీ షాపులకు వెళ్ళినాక షాపులో ఉంటుంది కదా, ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ కూడా అవ్వాలి. ఇంకా ఈ వంట పని అయిపోయింది అనుకో, ఇంకా మనం ఎంతసేపు రెడీ అవుతాం, ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా అదే ఇక్కడ తర్వాత కూడా మగ్గుతుంది. తర్వాత మగ్గితే పప్పులు వేసేయడమే. మార్నింగ్ అన్నీ హడావిడిగానే ఉంటాయి. కాకపోతే నాకు క్యారియర్ అవి ఇవి ఉండవు కాబట్టి నేను తీరిక చేసుకుంటా. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా. థ్యాంక్ యూ అండి.